హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిప్లొమా M1 C20 బ్యాచ్ యొక్క క్వశ్చన్ పేపర్ని అంటే సెప్టెంబర్ 28, 2021 ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేద్దాం. అంటే దాని యొక్క ఎక్స్ప్లెనేషను ఈ వీడియోలో వచ్చేతలకి 3 మార్క్ క్వశ్చన్స్ను అదేవిధంగా 10 మార్క్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా, 3 మార్క్ క్వశ్చన్ని 10 మార్క్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో అంటే పార్ట్ 2లో వచ్చేతలకి 8 మార్క్ క్వశ్చన్స్ని చెప్పుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ 3 మార్క్ క్వశ్చన్స్ని చెప్పుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా అంటే ఏ అనేది ఇచ్చాడు, బి అనేది ఇచ్చాడు, అయితే A/B చెప్పమన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఇచ్చిన రాద్దాం. గివెన్ A = 2, 3, B = ABC. ఓకేనా, అయితే ఇప్పుడు A/B కనుక్కోమన్నాడు. A/B రావాలంటే కనుక ఇప్పుడు అంటే రిలేషన్ ఏకి బికి రిలేషన్ రాయాలి. రిలేషన్ ఆఫ్ A అండ్ B ఇది రాయాలంటే కనుక ఇక్కడ ఏముంది 2 ఉంది, 2A. నెక్స్ట్ ఇప్పుడు 2తో B, 2B. నెక్స్ట్ వచ్చేసరికి 2తో C, 2C. ఇలా రాయటమే. 2తో అన్నీ రాశాను ప్రతి ఎలిమెంట్ని. నెక్స్ట్ 3తో రాయాలి. 3తో కనుక రాస్తే కనుక 3A, నెక్స్ట్ 3B, నెక్స్ట్ 3C. ఓకేనా, అయిపోయింది. 3 మార్క్స్ ఈజీగా వచ్చేసినాయి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ దేని నుంచి ఇచ్చాడు అంటే పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ టైప్లో మనం స్ప్లిట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఎలా రాసుకుంటున్నా అంటే ఇది యాస్టీస్గా రాశాను. A/1 టర్మ్ రాయండి అంటే A/x+3 ప్లస్ B/2 టర్మ్ అంటే x+4. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇటువైపు యాస్టీస్ కాబట్టి 1/x+3 ఇంటూ x+4. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక A ఇంటూ x+4 ప్లస్ B ఇంటూ x+3 బైలో వచ్చేతలకి x+3 ఇంటూ x+4. x+3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. x+4 ఇక్కడ ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా 1 = A ఇంటూ x+4 ప్లస్ B ఇంటూ x+3. ఓకేనా, ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఇక్కడ A వాల్యూ ఇక్కడ B వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ కనుక్కోవాలంటే కనుక దీన్ని 0కి ఈక్వల్ చేయండి. దీన్ని 0కి ఈక్వల్ చేస్తే ఇప్పుడు x+3 = 0. దీని నుంచి ఇప్పుడు x వాల్యూ రాయాలి. x వాల్యూ కావాలంటే 3 నడివైపు పంపించాలి. అప్పుడు ఫైనల్గా x = -3. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. x ఎంత వచ్చింది, -3 వచ్చింది కాబట్టి పుట్ x = -3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో x కనపడిన దగ్గరల్లా -3 పెట్టాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 రాశాను, A ఉంది కాబట్టి A రాశాను. ఇక్కడ x కనపడుతుంది కాబట్టి x ప్లేస్లో -3 రాయాలి. తర్వాత +4 ఉంది కాబట్టి +4 రాశాను, ప్లస్ B ఇంటూ ఇక్కడ x ప్లేస్లో -3 +3. ఈ ఈక్వేషన్లో x ఉన్న దగ్గర -3 పెట్టాను. ఓకేనా, ఇక్కడ +3 -3 క్యాన్సిల్ అయిపోతే 0. ఇక్కడ 1 = A ఇంటూ 4 - 3 అంటే 1. ఇక్కడ 0 ఇంటూ B అంటే 0. ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి 1 = A ఇంటూ 1 అంటే ఎంతమ్మా, A కాబట్టి ఫైనల్గా ఏ వాల్యూ వచ్చేసరికి A = 1. ఏ వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి B వాల్యూ కావాలి. B వాల్యూ కావాలంటే కనుక B కింద ఉందని 0కి ఈక్వల్ చేయండి. 0కి ఈక్వల్ చేస్తే అప్పుడు x+4 = 0. దీని నుంచి x వాల్యూ కావాలంటే 4 అటువైపు తీసుకెళ్ళాలి కాబట్టి x = -4 వచ్చింది. +4 అటువైపు వెళ్తే -4. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే x = -4 వచ్చింది కాబట్టి పుట్ x = -4 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో x ఉన్న దగ్గరలా -4 పెట్టాలి. పెడితే కనుక అప్పుడు 1 = ఇక్కడ A ఇంటూ ఇదిగో x వచ్చింది కాబట్టి -4 పెట్టాను, ప్లస్ తర్వాత 4 ఉంది కాబట్టి 4 రాశాను, ప్లస్ B ఉంది కాబట్టి ప్లస్ B రాశాను, x ప్లేస్లో -4 రాశాను, +3. ఫైనల్గా 1 = +4 -4 క్యాన్సిల్ అయితే 0 ఇంటూ A అంటే 0. ఫైనల్గా ప్లస్ B ఇంటూ -4 + 3 అంటే కనుక -1. ఫైనల్గా ఇప్పుడు 1 = ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, B ఇంటూ 1 అంటే B. నాకు కావాల్సిన దేని వాల్యూ B వాల్యూ కావాలి. కానీ నాకు ఇక్కడ దేని వాల్యూ ఉంది, -B వాల్యూ ఉంది. మైనస్ నాకు ఇక్కడ తీసేయాలంటే ఇటువైపు పంపించాలి. ఇటువైపు పంపిస్తే ఏమైంది, ఈ 1కి మైనస్ వచ్చింది. ఇక్కడ ఏముంది, B ఉండుద్ది. ఈ మైనస్ ఇటువైపు వస్తే -1. కాబట్టి ఫైనల్గా B వాల్యూ వచ్చేతలకి -1, ఏ వాల్యూ వచ్చేతలకి 1. ఓకేనా, ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. ఏ ప్లేస్లో ఏ వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఏ ప్లేస్లో 1 రాయటం, B వాల్యూ వచ్చేతలకి -1 వచ్చింది కాబట్టి B ప్లేస్లో -1 రాయటమే. రాస్తే కనుక అప్పుడు ఫైనల్గా therefore 1/x+3 ఇంటూ x+4 = ఏ వాల్యూ ఎంత 1 కాబట్టి 1/x+3 ప్లస్ B వాల్యూ వచ్చి -1 కాబట్టి -1/x+4
ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది మైనస్ అయింది కాబట్టి ఫైనల్గా ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది. ఓకేనా, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి ఇంకా మధ్యలో ఫైనల్గా మైనస్ రాసేయండి. ఓకేనా, లేకపోతే ఇంకో స్టెప్లో రాసేస్తే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఏమని ఇచ్చా అంటే ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అయితే ఏ ప్లస్ బి వాల్యూ ఏ మైనస్ బి వాల్యూ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్సెస్ రాశాను, ఏ రాశాను బి రాశాను. ఇప్పుడు ఏ ప్లస్ బి కనుక్కోమన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి. ఏ అంటే ఇదేగా కాబట్టి ఇది రాస్తున్నాను. 2 3 మైనస్ 3 2 మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను. బి అంటే ఏంది 2 3 3 2. ఓకేనా, ఈ రెండింటి మధ్యలో సింబల్ ఏముందమ్మా ప్లస్ ఉంది అంటే ఎడిషన్ చేయాలి. ఓకేనా, 2 + 2 రాశాను. నెక్స్ట్ 3 + 3. ఓకేనా, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడమే. ఇక్కడ -3 ఉంది కాబట్టి -3, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ 3 -3 + 3. నెక్స్ట్ వచ్చేసరికి 2 + 2. ఓకేనా, అప్పుడు ఫైనల్గా ఎంత వస్తుందమ్మా 2 + 2 అంటే 4, 3 + 3 అంటే 6, +3 - 3 క్యాన్సిల్ అయిపోతే 0, 2 + 2 అంటే 4. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఇంకో దేని వాల్యూ కనుక్కోమన్నాడు, ఏ మైనస్ బి కనుక్కోమన్నాడు. ఓకేనా, ఏ మైనస్ బి. ఏ అంటే ఏంది ఇదేగా 2 3 - 3 2 మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. బి అంటే కనుక 2 3 3 2. ఓకేనా, రాశాను. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ అంటే ఇంకా ఈ ఎలిమెంటు మైనస్ ఈ ఎలిమెంటు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ను అంటే సబ్ట్రాక్షన్. అప్పుడు 2 - 2. నెక్స్ట్ వచ్చి 3 - 3. నెక్స్ట్ -3 -3 తర్వాత 2 - 2. అప్పుడు ఫైనల్గా ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -2. +2 - 2 క్యాన్సిల్ అయిపోతే 0, +3 - 3 క్యాన్సిల్ అయిపోతే 0, -3 -3 అంటే -6, 2 - 2 అంటే 0. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 0 0 -6 0. ఓకేనా, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే tan of π/4 + a ఇంటూ tan of π/4 - a ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి చూపిమన్నాడు. ఫస్ట్ LHS తీసుకున్నాను. ఇక్కడ మనకి 2 ఫార్ములాస్ అవసరం అవుతాయి. ఏంటంటే tan of a + b, tan of a - b. tan of a + b అంటే కనుక tan a + tan b / 1 - tan a tan b. tan of a - b అంటే కనుక tan a - tan b / 1 + tan a tan b. ఓకేనా, ఇది ఇప్పుడు ఎలా ఉంది tan of a + b లాగా ఉంది. ఏ ప్లేస్లో ఉన్న π/4 ఉంది, b ప్లేస్లో 1 ఉంది. అంటే ఇది ఇప్పుడు ఇలా ఉంది. ఏ ప్లేస్లో π/4 ఉంది, b ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏ వచ్చిన దగ్గరల్లా π/4, b వచ్చిన దగ్గరల్లా ఏం రాయాలి b ప్లేస్లో ఏ అమ్మ. ఒకసారి చూడండి ఇక్కడ. ఓకేనా, b ప్లేస్లో ఏ కనుక రాస్తే కనుక అప్పుడు tan π/4 ఏ ప్లేస్లో π/4 రాస్తుంది, b ప్లేస్లో ఉన్న ఏ ఉంది కాబట్టి ఏ రాస్తున్నా. అప్పుడు tan a బైలో వచ్చేతలకి 1 - tan a tan b అంటే ఏ ప్లేస్లో π/4, b ప్లేస్లో వచ్చేతలకి ఏ రాశాను. నెక్స్ట్ వచ్చేతలకి ఇది ఇప్పుడు వచ్చేతలకి tan of a - b లాగా ఉంది. ఏ ప్లేస్లో ఉన్న π/4 ఉంది, b ప్లేస్లో ఉన్న ఏ ఉంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ కూడా ఏ వచ్చిన దగ్గరలా π/4, b వచ్చిన దగ్గరలా ఏ రాద్దాం. రాస్తే కనుక అప్పుడు tan π/4 మైనస్ tan a బైలో వచ్చేతలకి 1 ప్లస్ tan π/4 ఇంటూ tan a. ఓకేనా, tan π/4 వాల్యూ ఎంత 1 కాబట్టి ఇక్కడ 1 రాస్తున్నా. 1 ప్లస్ tan a బైలో వచ్చేసరికి 1 మైనస్ tan π/4 ప్లేస్లో 1 రాశాను ఇంటూ tan a. tan π/4 అంటే 1 మైనస్ tan a బైలో వచ్చేసరికి 1 ప్లస్ tan π/4 అంటే 1, ఇక్కడ tan a ఉంది కాబట్టి tan a రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 1 ప్లస్ tan a ఉంది కాబట్టి 1 ప్లస్ tan a బైలో వచ్చేసరికి 1 మైనస్ 1 ఇంటూ tan a అంటే tan a ఇంటూ 1 మైనస్ tan a బైలో వచ్చేసరికి 1 ప్లస్ 1 ఇంటూ tan a అంటే tan a. ఇక్కడ కింద 1 మైనస్ tan a ఉంది, పైన 1 మైనస్ tan a ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక్కడ 1 ప్లస్ tan a పైన ఉంది, ఇక్కడ కింద ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా 1 ఉన్నట్టు. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. కాబట్టి చివరిగా ఏం రాయొచ్చు అంటే హెన్స్ షోడ్. LHS తీసుకున్నాను, RHS వచ్చింది. ఓకేనా, LHS RHS వచ్చింది కాబట్టి చివరిన హెన్స్ షోడ్ అని చెప్పి రాసేయండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే sin 2a/1 - cos 2a ఈజ్ ఈక్వల్ టు cot a అని చెప్పి చూపిమన్నాడు. ఓకేనా, ఫస్ట్ LHS తీసుకుంటున్నాను. LHS వచ్చేసరికి ఏమి ఇచ్చా అంటే sin 2a/1 - cos 2a. sin 2a అంటే ఫార్ములా వచ్చేసరికి ట్రిగ్నామెట్రీ ఫార్ములా 2 sin a cos a. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి 2 sin a cos a అమ్మ. 1 - cos 2a అంటే ఫార్ములా వచ్చేసరికి 2 sin² a.
ఓకేనా. ఇప్పుడు ఇక్కడ sin 2a ఉంది, sin 2a ప్లేస్లో ఈ ఫార్ములా రాయండి. 1 - cos 2a ఉంది కదా, దీని ప్లేస్లో ఇది రాయండి. రాస్తే కనుక అప్పుడు 2 sin a cos a బైలో వచ్చేతలకి 2 sin square a రాసాం. ఓకేనా. ఇక్కడ 2కి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ sin aకి ఇక్కడ పవర్లో ఉన్న 2కి అంటే ఒక sin a క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేం మిగిలిపోతున్నాయి, cos a పైన కింద వచ్చేతలకి sin a. cos బై sin అంటే ఏంది, cot, కాబట్టి cot a దట్ ఈజ్ ఈక్వల్ టు cot a వచ్చిందిగా, కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. LHS తీసుకున్నాను, RHS తెప్పించాను, కాబట్టి ఫైనల్గా చూపించినట్టేగా, కాబట్టి హెన్స్ షోడ్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే z ఈక్వల్ టు 1 - i అని ఇచ్చాడు. అయితే ఈ కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ కాంజుగేట్ కనుక్కోమన్నాడు. ఓకేనా. మాడ్యులస్ ఆఫ్ z అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ అంటే ఎక్స్ అంటే రియల్ పార్ట్ అంటే 1 అంటే ఇక్కడ ఐ లేనిది, వై అంటే ఇమాజినరీ పార్ట్ అంటే కనుక ఐకి ముందులోని వాల్యూ మైనస్ ఉంది, ఇంకా పక్కన ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ దీనిలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు స్క్వేర్ రూట్ 1 స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 1 రాశాను, వై ప్లేస్లో వచ్చేసరికి -1, కాబట్టి -1 హోల్ స్క్వేర్. మైనస్ వచ్చినప్పుడల్లా అది రాసి బ్రాకెట్లో పెట్టి రాయండి, మైనస్ వచ్చినప్పుడల్లా. ఫైనల్గా అప్పుడు స్క్వేర్ రూట్ 1 స్క్వేర్ అంటే 1, -1 హోల్ స్క్వేర్ అంటే 1. ఫైనల్గా వచ్చేసరికి మాడ్యులస్ వచ్చేసరికి √2 వచ్చింది. నెక్స్ట్ కాంజుగేట్ ఆఫ్ జెడ్ ఏమంటారంటే జెడ్ బార్ అంటారు. ఇక్కడ ఏముందమ్మా 1 - i ఉంది. ఇక్కడ ఇమాజినరీ పార్ట్కి ప్లస్ ఉంటే మైనస్ పెట్టు, మైనస్ ఉంటే ప్లస్ పెట్టు. రియల్ పార్ట్ని మాత్రం ఏం చేంజ్ చేసే పని లేదు, కాబట్టి రియల్ పార్ట్ని ఏం చేంజ్ చేయలేదు. ఇమాజినరీ పార్ట్కి ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ i, ఇది కాంజుగేట్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏమన్నాడు, పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఇచ్చాడు. ఓకేనా. పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఇచ్చాడు. పాయింట్ ఏమన్నాడు 1, 1 అన్నాడు. స్లోప్ వచ్చేతలకి స్లోప్ని mగా డినోట్ చేస్తాం, స్లోప్ వచ్చేతలకి -1 అన్నాడు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 1, 1 విత్ స్లోప్ -1. ఓకేనా. ఒక పాయింట్ గుండా పాస్ అవుతుంది అన్నాడు. ఆ పాయింట్ ఇది, దాని యొక్క స్లోప్ ఏమన్నా -1 అన్నాడు. అయితే ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందో కనుక్కోమన్నాడు. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ పాయింట్ టు స్లోప్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. ఓకేనా. ఇదేమన్నా x1, ఇదేమన్నా y1 అంటే x1 ప్లేస్లో 1 ఉంది, y1 ప్లేస్లో 1 ఉంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ y1 అంటే 1 కాబట్టి 1 రాశాను. m వాల్యూ వచ్చేసరికి -1, x - x1 అంటే 1. ఫైనల్గా y - 1 ఈక్వల్ టు -1 ఇంటూ x అంటే -x, -1తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం. -1 ఇంటూ x అంటే -x, -1 ఇంటూ -1 అంటే +1. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ -xని ఇటువైపు తీసుకొస్తున్నాం, అప్పుడు +x అయింది. +1 ఇటువైపు వస్తే -1 ఈక్వల్ టు 0. ఫస్ట్ x టర్మ్ రాద్దాం, x రాశాను. తర్వాత y టర్మ్ అంటే y, తర్వాత -1 అంటే -2 ఈక్వల్ టు 0. ఓకేనా. కాబట్టి ఇదమ్మా ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. ఎయిత్ క్వశ్చన్ ఏమన్నా అంటే లిమిట్ θ → 0 tan φθ/sin 2θ, దీన్ని ఎవాల్యుయేట్ చేయమన్నాడు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో మనం 2 ఫార్ములాస్ వాడతాం. ఏంటంటే లిమిట్ θ → 0 tan θ/θ అంటే 1, ఇది ఫార్ములా. నెక్స్ట్ రెండో ఫార్ములా వచ్చేసరికి లిమిట్ θ → 0 sin θ/θ అంటే 1. ఓకేనా. ఈ 2 ఫార్ములాస్ మనం వాడాలి. ఓకేనా. ఈ 2 ఫార్ములాస్ ప్రకారమే నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు అంటే దీని అర్థం వచ్చేది ఇక్కడ θ ఉంటే ఇక్కడ కూడా θనే ఉండాలి, ఇక్కడ కూడా θనే ఉండాలి. ఇక్కడ 5θ ఉంది కాబట్టి దీని కింద కూడా 5θనే రావాలి. ఇక్కడ 2θ ఉంటే దీని కింద కూడా 2θనే రావాలి. అలా సెట్ చేయాలి. ఇప్పుడు లిమిట్ θ → 0. ఇప్పుడు ఫస్ట్ ఈ లిమిట్ అనేది దీనికి సపరేట్గా రాస్తున్నా, దీనికి సపరేట్గా రాస్తున్నా. దానికి సపరేట్గా రాసేటప్పుడు లిమిట్ tan φθ, ఇక్కడ కూడా లిమిట్ θ → 0 sin 2θ, దానికి సపరేట్గా లిమిట్ రాసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి లిమిట్ θ → 0 tan φθ, ఇక్కడ కింద వచ్చేసరికి లిమిట్ θ → 0 sin 2θ. ఈ స్టెప్కి పెద్ద తేడా ఏం లేదు, యాస్టీస్గా రాసాను. ఇక్కడ కింద θ పెట్టాను, ఇక్కడ కూడా కింద θ పెట్టాను, ఇక్కడ పెట్టాను, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. రెండింటికి అప్లై చేస్తే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు లిమిట్ θ → 0 tan φθ
బైలో వచ్చేతలకి తీటా ఉంది, కింద వచ్చేతలకి లిమిట్ తీటా టెన్స్ టు 0 sin 2 తీటా బైలో వచ్చేతలకి తీటా. ఓకేనా. ఇక్కడ ఏముంది 5 తీటా ఉంది, అంటే ఇక్కడ కూడా 5 తీటా ఉండాలి. 5 ఉందా? ఇక్కడ లేదు. 5 తెప్పియడానికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ 5 రాశాను, ఇక్కడ కూడా 5 రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి ఇక్కడ 2 తీటా ఉంది, మరి ఇక్కడ 2 తీటా ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ 2 రాశాను, ఇక్కడ కూడా 2 రాశాను. ఎందుకు రాశానంటే ఇది తెప్పేయటం కోసం. ఎందుకంటే మనం ఈ ఫార్ములాస్ వాడాలంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో కింద కూడా అదే వాల్యూ ఉండాలి, ఇక్కడ కూడా అదే వాల్యూ ఉండాలి. ఇక్కడ అదే వాల్యూ రావాలంటే 5 ఇంటూ తీటా అంటే 5 తీటా, 5 ఇంటూ 0 అంటే 0. ఓకేనా. 5 తీటా టెన్స్ టు 0. ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ తీటా అంటే 2 తీటా, 2 ఇంటూ 0 అంటే 0. ఫైనల్గా ఇప్పుడు వచ్చేతలకి దీని వాల్యూ వచ్చేతలకి ఎంత? ఇక్కడ 5 తీటా ఉంది, ఇక్కడ కూడా 5 తీటా ఉంది, ఇక్కడ కూడా 5 తీటా ఉంది. దీనికి అప్లై చేస్తే కనుక దీని వాల్యూ వచ్చేతలకి 1. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 రాశాను. బైలో వచ్చేతలకి దీని మొత్తం వాల్యూ ఈ ఫార్ములా ప్రకారం అంటే ఇక్కడ ఉన్న వాల్యూయే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉన్న వాల్యూనే ఇక్కడ ఉండాలి. అంటే ఇది ఇప్పుడు ఈ ఫార్మెట్లో ఉంది. ఈ ఫార్మెట్లో ఉంటే దీని వాల్యూ 1, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాశాను. 1 ఇంటూ 5 అంటే 5, బైలో 1 ఇంటూ 2 అంటే 2. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేతలకి 5/2. ఓకేనా. నైన్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే y = cos x + c power x - x² అని ఇచ్చాడు. అయితే dy/dx వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. ఓకేనా. ఇక్కడ మనకి y వాల్యూ ఇచ్చాడు, dy/dx కనుక్కోమన్నాడు. dy/dx కావాలంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని చెప్పి రాసా. అప్పుడు dy/dx ఆఫ్ y = dy/dx ఆఫ్ cos x అంటే దీని మొత్తానికి dy/dx రాశాను ప్లస్ c power x - x². dy/dx ఆఫ్ y అంటే కనుక dy/dx, దాన్ని సపరేట్గా రాస్తున్నా. అంటే దీనికి dy/dx రాస్తాను, దీనికి కూడా dy/dx రాస్తాను, దీనికి కూడా dy/dx రాస్తాను. మధ్యలో ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ రాసుకుంటే వెళ్ళిపోవడమే. dy/dx ఆఫ్ cos x మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, dy/dx ఆఫ్ e power x మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, dy/dx ఆఫ్ x². ఓకేనా. ఇప్పుడు ఏమైతే dy/dx ఆఫ్ cos x అంటే ఫార్ములా మైనస్ sin x డైరెక్ట్ ఫార్ములా, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, dy/dx ఆఫ్ e power x అంటే e power x డైరెక్ట్ ఫార్ములా మైనస్, dy/dx ఆఫ్ x² అంటే 2x. ఓకేనా. ఈ విధంగా రాసేయడమే. ఓకేనా. మీరు కావాలంటే పక్కన ఫార్ములాస్ రాసేయండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేదానికి ఏమన్నా అంటే u = ఇది ఇచ్చాడు. అయితే ∂u/∂x ∂u/∂y వాల్యూ కనుక్కోమన్నాడు. ఫస్ట్ వచ్చేతలకి ∂u/∂x వాల్యూ కనుక్కుంటా. ∂u/∂x ఆఫ్ u అంటే ఇదే కాబట్టి ఇది రాస్తున్నా, x³ + 3xy² + y³. ఇప్పుడు దాన్ని సపరేట్గా రాస్తూ కాన్స్టెంట్ ఏదైనా ఉంటే కనుక ఫంక్షన్కి ముందర బయట రాద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు y అనేది కాన్స్టెంట్. ఓకేనా. ఇక్కడ x³ ఉంది కాబట్టి దీనికి రాస్తున్నాను ∂u/∂x ఆఫ్ x³ ప్లస్ ఇక్కడ అనేది కాన్స్టెంట్ 3 కాన్స్టెంట్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నా కాబట్టి y² కూడా కాన్స్టెంటే. ఓకేనా. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నప్పుడు y కాన్స్టెంట్ కాబట్టి అది ముందర రాశాను. ఇంకా ∂u/∂x ఆఫ్ x ఉంది కాబట్టి x రాశాను ప్లస్ ∂u/∂x ఆఫ్ y³. ఇది కూడా కాన్స్టెంటే కాకపోతే దీని ముందర రాయట్లా, దీన్ని మాత్రం ముందర రాసాను ఎందుకంటే ఎక్స్కి ముందర ఉంది కాబట్టి. అంటే ఫంక్షన్కి ముందర ఉంటే కనుక అప్పుడు మనం బయట రాయాలి డెరివేటివ్ చేసేటప్పుడు. ∂u/∂x ఆఫ్ x³ అంటే 3x² 3y² ఇంటూ ∂u/∂x ఆఫ్ x అంటే 1 ప్లస్ ఇది కాన్స్టెంట్ కాబట్టి విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాను. ఇక్కడ అసలు ఎక్సే లేదు అంటే అది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా ఏమొస్తుందంటే 3x² ప్లస్ 3y² వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి నౌ ∂u/∂y వాల్యూ కనుక్కోవాలి. అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఓకేనా. విత్ రెస్పెక్ట్ టు వై అంటే ∂u/∂y ఆఫ్ x³ ప్లస్ ∂u/∂y ఆఫ్ అంటే దాన్ని సపరేట్గా రాస్తున్నాను ప్లస్ y² ప్లస్ ∂u/∂y ఆఫ్ y³. ఓకేనా. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు నేను వైతో చేస్తున్నా. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు ఇక్కడ అసలు వైయే లేదు అంటే ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకేనా. ప్లస్ ఇక్కడ ఏంటిది ఇక్కడ 3y² కాన్స్టెంటా, సారీ 3x కాన్స్టెంట్ అమ్మ. విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నప్పుడు x అనేది కాన్స్టెంట్ కాబట్టి xను బయట రాస్తాను. 3 ఆల్రెడీగా కాన్స్టెంటే. y²కి ఏమైంది డిఫరెన్సియేషన్ 2y అవుతుంది. కొద్దిగా డైరెక్ట్గా రాస్తున్నా ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదు. ప్లస్ ∂u/∂y ఆఫ్ y³కి ఏమైంది 3y² కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేతలకి 3y² ఇది రాశాను. 3 2 0 ఎంతమ్మా 6 x ఇంటూ y అంటే xy కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేతలకి ఇది. ఓకే. ఇప్పుడు మనం ఈ పేపర్లో ఇచ్చినటువంటి 10 మార్క్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ 10 మార్క్ క్వశ్చన్ చాలా డెడ్ ఈజీ క్వశ్చన్, చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్. ఇంతకుముందు 5 మార్కులకి ఇచ్చేవాడు,
ఇప్పుడు 10 మార్క్ ఇచ్చాడు. ఓకేనా, 10 మార్క్ ఇచ్చినా 5 మార్కులు ఇచ్చినా మనం చేయాలిగా, చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఏమన్నా అంటే సర్క్యులర్ మెటల్ ప్లేట్ ఎక్స్పెండ్స్ బై హీట్. ఒక సర్క్యులర్ మెటల్ ప్లేట్ ఉందంట. అయితే దీన్ని హీట్ చేస్తే అది దాని యొక్క రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏ రేట్ని ఇంక్రీజ్ అవుతుందంటే సెకండ్కి 0.02 సెంటీమీటర్ ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఏం కనుక్కోమన్నా అంటే ఇప్పుడేమో అయితే ఎట్ వాట్ రేట్ సర్ఫేస్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకేనా, అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది కదా, కాబట్టి దీంతో పాటు సర్ఫేస్ ఏరియా అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుందో చెప్పమన్నాడు. ఎప్పుడు రేడియస్ అనేది 4 సెంటీమీటర్ దగ్గర. ఓకేనా, ఇక్కడ మనకి 1 రేడియస్ గురించి మాట్లాడుతున్నాడు, 2 సర్ఫేస్ అంటే ఇంకా ఏరియా అని చెప్పి తీసుకోవచ్చండి. ఓకేనా, ఏరియా గురించి రేడియస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇవి 2 దేనికి, సర్కిల్ గురించి. ఓకేనా, కాబట్టి లెట్ ఆర్ అండ్ ఏ బి ది, ఓకేనా, ఇదంతా రిప్రజెంటేషన్, బి ది రేడియస్ అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఓకేనా, ఏమని చెప్పానంటే ఆర్ అనేది రేడియస్, ఏ అనేది ఏరియా ఆఫ్ ది సర్కిల్ అని చెప్పాను. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఏమిచ్చాడు, రేడియస్ ఇంక్రీజ్ ఎట్ ది రేట్ ఆఫ్ 0.02 సెంటీమీటర్ పర్ సెకండ్. అంటే dr/dt వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 0.02 సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి దేని వాల్యూ కనుక్కోమన్నాడు, ఎట్ వాట్ రేట్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్. ఎట్ వాట్ రేట్ సర్ఫేస్ ఏరియా అనేది ఏ రేట్ని ఇంక్రీజ్ అవుతుందో చెప్పమన్నాడు. అంటే dA/dt వాల్యూ ఎక్కడ, వెన్ ద రేడియస్ ఈజ్ 4 సెంటీమీటర్. ఓకేనా, రేడియస్ అనేది 4 సెంటీమీటర్ దగ్గర dA/dt వాల్యూ ఎంత వచ్చిందో చెప్పమన్నాడు. ఓకేనా, ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది, ఏరియాకు ఫార్ములా, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా వచ్చేసరికి πr². ఓకేనా, ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు టైంతో డెరివేట్ చేస్తాం. రేట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకేనా, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే కనుక అప్పుడు d/dt ఆఫ్ ఏ ఈక్వల్ టు π అనేది కాన్స్టెంట్, d/dt ఆఫ్ r². d/dt ఆఫ్ ఏ అంటే కనుక dA/dt, π అనేది కాన్స్టెంట్. ఇప్పుడు ఇది ఎలా ఉంది, x² లాగా ఉంది. x²కి ఏమైంది 2x, r²కి ఏమైంది 2r అయింది. విత్ రెస్పెక్ట్ నేను దేంతో చేస్తున్నా, టీతో చేస్తున్నా. ఓకేనా, r²కి 2r అవుతుంది. విత్ రెస్పెక్ట్ టీతో చేస్తున్నా. ఇది ఇప్పుడు ఎలా ఉంది, t² లాగా ఉంది. t²కి ఏమైందంటే 2t అవుతుంది. కానీ ఇది t కాదు, ఇదేంటిది, ఇది r. కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్సియేషన్ అంటే d/dt ఆఫ్ r. అప్పుడు ఫైనల్గా dA/dt ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ 2r. d/dt ఆఫ్ r అంటే కనుక dr/dt. ఓకేనా, ఇప్పుడు నాకు దేని వాల్యూ కావాలి, దీని వాల్యూ కావాలి. అంటే dA/dt ఎట్ r ఈక్వల్ టు 4 సెంటీమీటర్. dA/dt అంటే ఇదే కదా, దీన్ని r ఈక్వల్ టు 4 దగ్గర రాయాలి. అంటే అప్పుడు dA/dt ఎట్ r ఈక్వల్ టు 4 సెంటీమీటర్. అప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ π ఉంది, రాశాను. r వాల్యూ ఎంత అన్నాడు, 4 అన్నాడు కాబట్టి 4 రాశాను. dr/dt క్వశ్చన్లో ఇచ్చాడమ్మా 0.02, కాబట్టి అది రాస్తున్నాను ఇంకా డైరెక్ట్గా 0.02. ఓకేనా, ఫైనల్గా వచ్చేసరికి 4 2 జార్ ఎంతమ్మా 8 ఇంటూ ఈ వాల్యూ అంటే కనుక 0.16. ఇక్కడ π ఉంది కాబట్టి π రాశాను. ఏరియాకి యూనిట్స్ వచ్చేసరికి సెంటీమీటర్ స్క్వేర్ పర్ టైంకి యూనిట్ వచ్చేసరికి సెకండ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 0.16 π సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి 8 మార్క్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.